నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఏది ఏమైనా సరే నేను మాత్రం నిరాహార దీక్ష అనేది అస్సలు ఆపను అంటున్నారు సోనం వాంగ్చుక్. అయితే ఇప్పటికీ 16వ రోజు వచ్చేసింది. ఆయన గురించి అలాగే ఆయన హెల్త్ అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నేను మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ హంగర్ స్ట్రైక్ లో అనేక పరిణామాలు చూస్తున్నారు. ఆయన హెల్త్ పరంగా చూస్తే కూడా డిటోరియేట్ అవుతూ వచ్చింది. 16 రోజుకి వచ్చేసింది ఇప్పటికీ. సో ఆయన హెల్త్ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది? అసలు ముందుగా ఈయన ఎవరు అనేది ఆలోచించుకోవాలి, మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా. ఆయన ఒక సైంటిస్ట్, ఒక ఇన్నోవేషన్, ఆయన ఇంజనీరు, విద్యావేత్త, అలాగే సంస్కరణలకు పెట్టింది పేరు, ఇన్నోవేటరు. ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అయితే ఆయన లడఖ్కి సంబంధించి ఆయన లోకల్ ఏరియాలో ఉండే హక్కుల గురించి ఆయన పోరాటం చేసిన సందర్భం, ఒక నిరసన ప్రదర్శన చేసినప్పుడు అక్కడ కాస్త హింసాత్మక చర్యలు జరిగాయి. వాటికి ఈయన్నే బాధ్యుని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేసి జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. 170 రోజుల తర్వాత ఆయన ఈ మధ్య రిలీజ్ అయ్యారు. మరి వచ్చినా సరే ఆయన ఉద్యమ స్ఫూర్తినేమే ఆయనేమీ మానుకోలేదు. అయితే ఈలోపు అనుకోకుండా మన దేశంలో ఒక కుదుపు ఏంటి అంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి వచ్చింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఈయన మొదటి రోజు నుంచి మద్దతుదారుడుగా ఉన్నారు. మధ్యలో ఆయన మీద ఈయనకే చాలా అనుమానాలు ఉన్నాయి కాక్రోచ్ జనతా పార్టీ పైన అని చెప్పి ఒక పుకారు పుట్టించారు. పుట్టిస్తే ఈయన లేదు నాకేం అటువంటి అనుమానాలు లేవు, నేను సపోర్టర్ని, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన వాళ్ళకే ఆయన సంఘీభావాన్ని తెలిపారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మెయిన్ అసలు వాళ్ళు మొదటగా మాట్లాడింది ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ గురించి. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఏం చేశారంటే, వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఈ 12 సంవత్సరాల్లో ఎన్ని పరీక్షా పేపర్లు లీక్ అయినాయి అనేది కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఒక్కటే డిమాండ్, ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అవటం వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ ఆ దీపేంద్ర ప్రధాన్ అనే అతను రాజీనామా చెయ్యాలి అని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టుదల ఏంటి అంటే, ఎవడు పడితే వాడు వచ్చేసేసి రాజీనామా చేయమంటే మేము రాజీనామా చేస్తామా, మేమంత చేతగాని వాళ్ళమా, మేమంత దమ్ము ధైర్యం లేని వాళ్ళమా, మేమెందుకు రాజీనామా చేస్తామని వాళ్ళు మోళీ వేసి కూర్చున్నారు. వీళ్ళేంటి, ఖచ్చితంగా అది ఆయన వైఫల్యం కాబట్టి ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పి వీళ్ళు దీనికోసం ప్రదర్శన చేశారు. ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో చేశారు. అయితే దాన్ని చాలా తక్కువ అంచనా వేసి ప్రభుత్వం ఏం చేసింది అంటే, మనము రాజీనామా చేయిస్తే గనక మంత్రి చేత ప్రభుత్వము విశ్వసనీయత కోల్పోతుంది అనే ఒక ఉద్దేశంతో రాజీనామాకి ఒప్పుకోలేదు. మళ్ళీ నీట్ ఎగ్జాము మళ్ళీ కండక్ట్ చేశారు, అయిపోయింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, 48 గంటలు ఏమో ఇచ్చారు. ఈ లోపల గనక మీరు రాజీనామా చెయ్యకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాము అని చెప్పి వీళ్ళు ఇచ్చారు స్టేట్మెంటు. అయినా ప్రభుత్వం దగ్గర చలనం లేదు. అప్పుడు ఈయన వాంగ్చుక్ ఏం చేశారు అంటే, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అని, అసలు నేనే కూర్చుంటాను నిరాహార దీక్షలో అని చెప్పి ఆయన 16 రోజుల నుంచి ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. అయితే ఈ దీక్షా శిబిరాన్ని చాలామంది వచ్చి సందర్శించి వెళ్తున్నారు, వాళ్ళ సంఘీభావాన్ని, వాళ్ళ తోడ్పాటుని ప్రకటించి వెళ్తున్నారు. ఇలా ప్రకటించి వెళ్ళే వాళ్ళల్లో, ఆయన్ని పరామర్శించే వాళ్ళల్లో ఈ నీట్ ఎగ్జామ్స్లో ఎవరైతే బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు. అలాగే అనేక రాజకీయ పార్టీల అధినేతలు కూడా వచ్చి కలుస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించింది అంటున్నారు, 6 కేజీలు బరువు తగ్గారు అంటున్నారు. మరి 16 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే 6 కేజీలు బరువు తగ్గుతారు కదా.
అయినా సరే ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆయన నా ప్రాణాలు పోయినా సరే పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ దీక్ష కంటిన్యూ చేస్తాను, లేదు అనుకుంటే ఆయన్ని రాజీనామా చేయమనండి. ఆయన రాజీనామా చేసే వరకు నేను నిరాహార దీక్ష, ఆయన రాజీనామా చేయకపోతే నేను నిరాహార చేస్తా, అవసరమైతే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే ఒక పట్టుదలలోకి. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థమైన ఉద్యమకారులండి. దొంగ భక్తుల్లాగా హుండీల్లో డబ్బులు దొంగతనం చేసే దొంగల్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. అందుకని దానికోసం నిలబడతారు. మనం కూడా మన వంతుగా మనం కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీకి మనము మద్దతు తెలుపుతూ వాంగ్చుక్ గారికి కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఇవాళ ఒక సామాజిక అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవటానికో, లేదా వాళ్ళ ఎమ్మెల్యే టిక్కెట్ల కోసమో, ఎంపీ టిక్కెట్ల కోసమో, లేదా రాజ్యాధికారం కోసమో వాళ్ళు ఏం మాట్లాడట్లా. వాళ్ళ ఎజెండా స్పష్టంగా ఉంది. పరీక్షలు కరెక్ట్గా జరగాలి. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళకి పోస్టులు ఇవ్వకూడదు. అలాగే సర్ పేరుతోటి ఓట్లు తీసేయకూడదు. ఇట్లాంటివన్నీ ఒకవేళ ఒక న్యాయంగా ఒక వ్యక్తి ఓటు తీయటానికి వీలు లేకపోయినప్పటికీ తీశారు అంటే గనక వాళ్ళని శిక్షించాలి. అంటే వాళ్ళపైన ఉపా చట్టం పెట్టాలి అని వాళ్ళు మాట్లాడారు. ఏదైనా ప్రశ్నించే గొంతుల మీద కాకుండా న్యాయంగా చేస్తున్న వారిని కొంచెం పట్టించుకోవాలి. కాస్త కొన్ని సందర్భాల్లో కాస్త అమాయకంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ నినాదాలు కావచ్చు, వాళ్ళ డిమాండ్లు కానీ వాళ్ళు చేస్తుంది ఎవరన్నా వాళ్ళ ఇళ్లలో పనుల కోసమా కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు నిస్వార్థంగా చేస్తున్నారు. ఒక అతను ఏం మాట్లాడాడంటే, ఎక్కడో కూర్చుని ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీ నాయకుడు ఎక్కడా, మీ నాయకుడు వేరే దేశంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే మీరు అతని నాయకత్వం కింద మీరు పనిచేస్తారా అని ఎద్దేవా చేస్తే వచ్చేసాడు ఇండియాకి. అతను అభిజిత్ దుబ్కే వచ్చేసాడు. వచ్చేసి ఉద్యమ రూపంలోకి తీసుకుని వచ్చాడు. ఏది ఏమైనా వాళ్ళ ఉద్యమశీలతని, వాళ్ళ యొక్క దీన్ని మనం శంకించే బదులు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, దాన్ని మనం కనెక్ట్ కావాలి. కానీ అధికార పార్టీకి వాళ్ళతో కనెక్ట్ అయితే ఎట్లా, వాళ్ళ మాటలకు లొంగిపోయినట్టు అవదు. మేము మరి మామూలు వాళ్ళమా? 56 అంగుళాల ఛాతీ ఉంది మాకు, మేము ఇవాళ ప్రపంచ అధినేతలనే గడగడలాడిస్తున్నామని ఇక్కడ వాళ్ళకి కబుర్లు చెప్తా ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఒక ఉద్యమకారుడు విసిరిన సవాలుకి వీళ్ళు స్పందిస్తే ఎట్లా? వీళ్ళ ధీరత్వం సూరత్వం నీటిపాలే కదా. అందుకని ఈ ఉద్యమం జరుగుతుంది. ఏది ఏమైనా ఆయనకి మనం మనస్ఫూర్తిగా మద్దతు తెలపాల్సిన అవసరం యాజ్ ఎ సామాన్యుడిగా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.